విశ్వం గురించి సైన్స్ చెప్తున్నదే మన పురాణాల్లో వేల సంవత్సరాల క్రితం ఉందంటే నమ్ముతారా? వీడియో కంప్లీట్ గా చూశాక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోవద్దు. శాస్త్రం ప్రకారం విశ్వం ఒక భారీ విస్ఫోటనం నుంచి ప్రారంభమైంది. దీనిని బిగ్ బ్యాంగ్ అంటారు. మన పురాణాల్లో మాత్రం సృష్టి బ్రహ్మాండం అనే అండకార రూపంలో మొదలైందని చెప్పబడింది. రెండింటిలో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే అన్ని ఒక చిన్న బిందువు నుంచి విస్తరించాయి అని. సైన్స్ లో విశ్వం నిరంతరం విస్తరిస్తుందని చెప్తున్నారు. పురాణాల్లో అనంతకోటి బ్రహ్మాండాలు అని చెప్పబడింది. అంటే ఒక విశ్వం కాదు, అనేక విశ్వాలు ఉండొచ్చని ఆలోచన అప్పుడే ఉంది. సైన్స్ చెప్తుంది అంతరిక్షంలో కాలం భూమితో పోలిస్తే నెమ్మదిగా ఉండొచ్చు లేదా వేగంగా మారొచ్చు అని. దీనినే థెరపీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా వివరించారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. పురాణాల్లో దేవతల లోకంలో ఒక రోజు అంటే భూమిపై సంవత్సరాలు ఉండొచ్చు. ఇది కాలం భిన్నంగా ఉందని చెప్పడానికి ఒక సంకేతం. సైన్స్, పురాణం రెండు వేరువేరు మార్గాలు, కానీ ఒక్కటే. మనిషి ఇంకా తెలుసుకొని విశ్వ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి రహస్యాల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దీనికి రిలేటెడ్ గా ఫుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.